అందరూ పవన్ కళ్యాణ్ రావాలని చూస్తున్నారు మీరు. మన జనసేనకే మన ఓటు. పవన్ కళ్యాణ్ గారికి అండి. గ్లాస్ అండి. గ్లాస్ కి వేస్తాం బాబు. గ్లాస్ కి అంటే ఎందుకంత అలాగా అందరూ గ్లాస్ అంటారు జనసేనకి. జనసేనకి అది అతనే చేస్తాడంట. మాకు లేదు, అతనే బాగా చేస్తాడంటున్నారు. నమ్మకం ఆయన అత్త మంచి చేస్తారని. నమ్మకం ఉంది బాబు, మంచి చేస్తారు, మంచి చేస్తారని ఆనందం పడుతున్నాం, సంతోషం పడుతున్నాం. జగన్ జగన్ బాబు కళ్యాణ్ గారు అతనికే వేస్తాం బాబు. పరిపాలన ఎలా ఉంది 5 ఏళ్ళ జగన్ గారి పరిపాలన? ఏముంటో అది బాగానే ఉందంటారండి. నలుగురు ఫ్రెండ్సా? అందరూ కలిసి గ్లాస్ వేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి అండి. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. వస్తారండి. మా కాపులు కదండి, మాకు గ్యారెంటీ ఉన్నదండి. వెళ్తారండి. పవన్ కళ్యాణ్ మమ్మల్ని నమ్ముకుని వచ్చాడండి. మా కోసం వెళ్తాడండి, మా కోసం వెళ్తారండి. అంటే వేరే పార్టీ వాళ్ళు ₹1,00,000 ఇస్తా అని చెప్పంటున్నారు ఓటుకి. మాకు డబ్బుల కోసం ఏం లేదు, మా పవన్ కళ్యాణ్ వెళ్ళాలండి. అదండి, గెలిపించుకుంటామండి. మాకు డబ్బులు అవసరం లేదండి, మేము గెలిపించుకుంటామండి. మా కాపులు మేము కాపులు అండి, వాళ్ళ కాపులు అండి. మాకు వెళ్ళాలండి అతను, అందుకని గెలిపించుకుంటాను. మాకు డబ్బుల కోసం ఆశ లేదండి, మాకు డబ్బులు ఇవ్వద్దండి. మా పవన్ కళ్యాణ్ మాకు వెళ్ళాలండి. అదే ఏ విధంగా ఉంటుంది ఈసారి? బాగానే ఉంటుందండి, చాలా బాగా చేస్తారు. నెగ్గుతారు, వేస్తామండి. అంటే ఆయన వస్తే మంచి జరుగుతుందా? మంచి జరిగింది. అంటే ఎలా అనిపించిందా మీ 5 ఏళ్ళ పరిపాలన? ఎలా అనిపించింది జగన్ గారి? ఏదో బాగానే ఉంది, అందరికీ నచ్చదు కదా. ఏది అలా ఉంది జనసేనకి ఓటేస్తారండి? జనసేనకి అండి. ఏంటమ్మా ఆయన ఎన్నికలు గుర్తేంటి? గ్లాస్ అండి. గ్లాస్ ఆయన వేస్తారు ఈసారి. థ్యాంక్ యూ. మన జనసేనకే మన ఓటు. ఎండ పిలిపేంతంతా మన జనసేనయే. అంటే పిల్లలేదు జల్లలేదు ఎవరు లేదు, తేడా బేడాలు ఏమీ లేవు, అంతా జనసేనయే. మాకు పవన్ కళ్యాణే కావాలా. గాజు గ్లాస్ కే మా ఓటు, గ్లాస్ కే మా ఓటు. బాగుంటుంది, ఇతనికి వేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చింది గలాస్ కి. కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అంటే దానికి వేద్దామంటే జగన్ కేసేంలే. అన్ని రేట్లు పిల్లలు జాబులు రాలేదు, అన్ని బాగానే చేసాడు కానీ జాబులు రాలేదు. అందుకే గలాస్కి వేద్దామని అనుకుంటున్నాం. మీకు వస్తుంది 4 ఎంత ఇచ్చినా ఉండిపోతాయటమ్మా. మనకి అన్ని కొంచెం చవక అవుతే పర్వాలేదు. 4 ఏళ్ళు ఇచ్చినా ఉండు, 5 ఏళ్ళు ఇచ్చినా ఉండు. మిమ్మల్ని నమ్ముకొని కళ్యాణ్ గారు వచ్చారు ఇక్కడ చెయ్యాలా. నమ్ముకొని వచ్చారు, మేము నమ్ముతున్నాం. నిలబడతాం. ఒకటో రకం నెక్కుతారు. ఏంటి ఆయన ఎన్నికలు గుర్తు ఏంటో తెలుసా? మరి ఇదిగో ఇది అత్తన్నారు గలాసు. అందరూ పవన్ కళ్యాణ్ రావాలని చూస్తున్నారు మీరు. ఆయన వస్తే మంచి జరుగుతుందమ్మా, ఇక్కడ మంచి జరుగుతుందని చూస్తున్నారండి. అందుకనే మరి అంటే మీ ఊరికి చాలా రోజుల నుంచి రోడ్లు గట్ట సరిగ్గా లేవు. జగన్ గారు వచ్చాక రోడ్లు అసలు వేయలేదు. ఇతను వస్తే మరి బాగా చేస్తాడని ఇతని మీద చూస్తున్నారు. మరి అతను చేయడానికి బట్టి ఉంటుంది, చేస్తారని మనం అనుకోవడం కదా, చెయ్యాల ఆశపడుతున్నారు. మరి కళ్యాణ్ గారికి అంటున్నారు, ఊరు అందరూ కూడా కళ్యాణ్ గారికి అంటున్నారు. మా పిఠాపురాన్ని బాగా చేస్తారు, పిఠాపురం నోటెడ్ అవుద్ది అని చూస్తున్నారు. ఇప్పుడు మేము ఎవరన్నా వెళ్తే కాకినాడ చెప్పడమే కానీ పిఠాపురం నోటెడ్ లో ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినా పిఠాపురం చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. అవుతుంది నోటెడ్ అవుతుంది. మొన్న మా ఊరోళ్ళు కుర్రోళ్ళు తిరుపతి వెళ్ళారంట. ఆ తిరుపతి వెళ్ళిన పిఠాపురం ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతున్నారు. పిఠాపురం అంటే మాకు తెలిసింది, మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పారంట. అప్పుడు కానీ నుంచి ఇంకా బాగా ఇది అవుతున్నారు. కళ్యాణ్ గారికి వేస్తారు. ఈ ఊరంతా మాత్రం కళ్యాణ్ గారికి వేస్తారు. ఎండపల్లి శివారు జొన్నలగూడ నుంచి వచ్చాను. విశేషం ఉన్నదండి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి వచ్చాము.
ఎందుకు అంత అలా కంట ఎందుకు కట్టిన ఊరంతా కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం? గెలిపించడం కోసం, ఆయన గెలిపించడం కోసం వచ్చాడు సార్. అంటే జరిగినా సరే ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం అంటే పక్క అంటారు కదా. పక్కా అండి, ఏమమ్మా ఆయన వస్తే మంచి జరుగుతుందా? మంచిగా జరుగుతుందండి. మీ ఊరికి చాలా రోజుల నుంచి రోడ్లు లేవు, రోడ్లు వస్తాయంటారా? వస్తాయండి సార్. మంచినీరు డ్రైనేజ్ సిస్టమ్ వస్తుందా? వస్తుందండి సార్. మీ పిల్లల భవిష్యత్తు మా బాగుంటుందా? పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. అన్ని అంటే బాగుంటాయి. మీరు ఏ పని చేస్తారమ్మా? వ్యవసాయం పని చేస్తాం, కూలి పని చేసుకుంటాం. మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నదండి.